మీకు కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నట్టున్నారంతా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ బి సీటెడ్. మీరు కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు అవర్ ప్రొడ్యూసర్ రాజీవ్ రెడ్డి గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అలాగే ఒకసారి డైరెక్టర్కి గట్టిగా ఒకసారి వినపడాలి అనంతపురం. డైరెక్టర్ మేర్లపాక గాంధీ గారికి సాధారణంగా వెల్కమ్ చెప్పేస్తున్నాము. హారర్ కామెడీతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఆగస్ట్ 7th మీ ముందుకు రాబోతున్నారు. వరుణ్ గారిని పిలిచే ముందు మేము కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాం సార్. లేదు, మేము మిమ్మల్ని కూడా టార్గెట్ చేసాం అనమాట. అయితే ఫస్ట్ మీతోనే మొదలు పెడదాం అనుకుంటున్నాం. సో నేను జస్ట్ ఎక్కువ అడగను, మీరు నాకు చెప్పారు నేను మాట్లాడను, తక్కువ మాట్లాడతాను చెప్పారు కాబట్టి క్వశ్చన్స్ అయితే అడగద్దని చెప్పలేదు కాబట్టి మేము ఇలా వచ్చామన్నమాట. సో ఆల్రెడీ సినిమా రాయలసీమ బ్యాక్డ్రాప్లో జరిగింది, ఇక్కడంతా షూటింగ్ జరిగింది, ఇదంతా జరిగింది. సో మాకు రాయలసీమలో అంటే సినిమా కాస్ట్ అండ్ క్రూ గురించి అడుగుతాను. రాయలసీమలో వాళ్ళ గురించి ఒక పదం చెప్పమంటే చెప్పగలుగుతారా? ట్రై చేస్తానండి. ఎస్. సో ముందుగా వరుణ్ తేజ్ గారి గురించి. నాటుకోడి. కరెక్టే సార్. ఇప్పుడు సాంగ్లో చూస్తే అలానే అనిపించింది మాకు. ఎస్. ఇంకా మా డైరెక్టర్ గాంధీ గారి గురించి. రాగి సంగటి. ఏంటండి? రాగి సంగటి. ఓకే, ఇట్స్ అవర్ ఫేవరెట్. ఎస్. మరి రితిక గురించి చెప్పండి. పాలకోవా. సార్ ఓకే, సాఫ్ట్గా వచ్చారనమాట అక్కడి నుంచి ఇటు వచ్చి. ఎస్, నైస్. సో ఇప్పుడు లాస్ట్లో తమన్ గారి గురించి చెప్పండి. తమన్ ఫెంటాస్టిక్ బాంబ్ ఈ సినిమాకి. అంతే. లాస్ట్ బాంబ్ ఇస్ తమన్. సో ఓకే, వన్ వర్డ్ కొరియన్ కనకరాజు గురించి రాయలసీమలో ఒక సెంటెన్స్ లో అయినా కూడా చెప్పాలంటే ఏం చెప్తారు? అది డైరెక్టర్ చెప్తారు. అది డైరెక్టర్ గారు చెప్తారా? సరే, థ్యాంక్ యూ. మిమ్మల్ని ఇంతకన్నా ఇబ్బంది పెట్టాము, ఎందుకంటే ముందుగా మాట ఇచ్చినట్టు